కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము పట్టుమని 3 నెలలు ముగియక ముందే అప్పుడే ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులైతే ఎక్కడ పడితే అక్కడ రోడ్లెక్కి ధర్నాకి పూనుకుంటున్నారు. తాజాగా అనంతపురంలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకి సపోర్టుగా అనంతపురంలో ధర్నాకు దిగాయి. ఇది మెరుపు ధర్నా అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు దేనికోసం ఈ ధర్నా చేస్తున్నారు అంటే సమాధానంగా ప్రభుత్వము ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజన పథకమును సరిగా కొనసాగించడం లేదని, అదేవిధంగా హాస్టల్ ఫీజులు చెల్లించడం లేదని, ఇవన్నీ మాకు సకాలంలో చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేపడతామని చెప్పి వాళ్ళు చెప్పడం చూస్తూ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రాష్ట్రంలో చేపట్టబోతున్నారా విద్యార్థులు అని అనుమానం కలుగుతూ ఉంది. చూద్దాం, మరి ప్రభుత్వం ఇప్పటికైనా వాటి మీద దృష్టి పెట్టి విద్యార్థులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తారని చెప్పి మనం కూడా ఆశిద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.